బాధల్లో కష్టాల్లో కూరుకుపోతూ ఉంటే వాటి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా కన్సర్న్ లేకుండా ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులు అంటే పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కుదోబెట్టబడతా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ సహా అనేక సమస్యల్ని మాట్లాడుతూ ఆ క్రమంలో ఒక పోస్టర్ గురించి ఒక అంశం వచ్చింది. నిజంగా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజల క్షేమాన్ని వాళ్ళ అంశాల గురించి మాట్లాడకుండా కేవలం ఒక 2-3 పదాలను పట్టుకొని రాజకీయాలు నడిపించేంత దుస్థితికి రాష్ట్ర రాజకీయాలను తీసుకుని వస్తున్నారా మీరున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నాకైతే చాలా అసలుకి థింగ్. కానీ ఇందులో కొన్ని విషయాలు మర్చిపోయారు ఆ కూటమి నాయకులు. చెప్తా ఉన్నా నేను, మీరు ఇది కాన్స్పిరసీ అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు నమ్ముతా ఉన్నాం. ఎంత గట్టిగా కాన్స్పిరసీ రచించినా ఏదో ఒక చోట ఒక బలహీనత ఉండి ఆ నిజం బయటపడుతుంది. ఏదో పుష్ప 2 సినిమా మా ఇంట్లో వాళ్ళు చూడలేదు, బహుశా మీరు బాగా చూసారేమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో నేను చూడలేదు పుష్ప 2 సినిమాని. పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయడమే. అందులో ఏముండదు మరి, ఒకటే జగన్ 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 అని జగన్ భజన చేయడం తప్ప, అది ఆయన పేరు అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలుకి ప్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరని ఏమైనా ఉందా? ఇదే కదా ప్లకార్డు, ఇది కళ్ళెదురుగుంది. ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది. పైన ఫిబ్రవరి వచ్చే 29లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలు అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు, నాకంటే కూడా పదాలని వాళ్ళు చెప్పారు. వచ్చిన భాష వాళ్ళకి, మేము నేర్చుకోవాల్సిన భాష ఇది. నేర్చుకోలేక వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇతను ఎవరబ్బా అని మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యుడతను. ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు. బహుశా ఐడి కార్డులు ఇచ్చే అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది. ప్రధానికి ఒక కార్డు వేసి మళ్ళీ తగిలేస్తూ ఉంటారు, అదంతా అంతేనా, తగిలిస్తూ ఉంటారు. దీంట్లో ఆయన పేరు రవితేజ బొడ్డెద్దు అనంత్. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, పోలింగ్ నెంబర్ ఎంత, అదెంత, ఇదెంత అని అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఉన్న దాంట్లో వీళ్ళకు నంబర్ ఇస్తారు. ఈ నంబర్ కరెక్టో కాదు అని మళ్ళీ క్రాస్ చెక్ చేయించాం. 100,000, 10,000, 10 లక్షలు, 23,91,000. ఇది 2,39,11,302 దాని నంబర్. ఇది మెంబర్షిప్ కార్డు. దీంట్లో క్రాస్ చెక్ చేసి ఇది కూడా అంతే, ఇది కూడా అదే సంఖ్య కలిగింది. ఆఖరిలో 302 అని. 24-26 సంవత్సరానికి ఇచ్చిన కార్డు ఇది. ఇంకా 26 ఇంకా రాలే. సో నేను ఈ మాట అడగవచ్చు కదా, అడిగితే ఇబ్బంది ఏం రాదు కదా మీకు. మీరే దీన్ని మీ కార్యకర్త కంటే ఇట్లా ఫ్లకార్లు ప్రింట్ చేయడానికి ఎవరికి కూడా అదేంది నిబంధన ఏంది లేదు, పేటెంట్ హక్కే ఉండదు. ఎవరైనా బొమ్మ తీసిపోతే దీన్ని చేసిస్తారు. కింద ఏ పేరు రాసి ఏ కష్టం వస్తుందో అదేం పట్టుకోలే. ఇది అంత ఉత్సాహవంతుడు అతని పేరు రాసుకోండేవాడు, ఎందుకంటే చూపించేకైనా ఇట్లా. మీ కార్యకర్త, మీ సభ్యుడు, లాస్ట్లో 302 వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు ఒక ఫ్లకార్డు పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే 2 అనుకోవాలి. ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తేలుస్తాం. వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు. దీన్ని చూసలేదని సరే, వైసీపీ గెలిస్తే 2029లో మీ సంగతి అని అనుకోవచ్చు. కనుక దీన్ని మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా
డిస్టార్ట్ చేసేందుకోసం దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాకు అందించిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళు చూడలే, ఎవరు చూడలే. దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా, బహుశా ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు, వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇక్కడ అడగాల్సింది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాదా? పథకాలు ఇమ్మంటే మోసం చేస్తారు, మభ్యపుచ్చుతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక, ఆయనకున్న ప్రజల యొక్క మద్దతును చూడలేక మీరు ఆఖరిగా మీ అబ్బాయిని పంపించారు కదా. నేను ఈ అబ్బాయిని చూసి జాలిపడతా ఉన్నా. నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని. మీ సభ్యుడు ఫోన్లో ఆ అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా? అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటాను, భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు, ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నది ఇదే కదా. అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు ఆ కార్డు ఎక్స్పైరీ కూడా 26 దాకా ఉంది. కుట్ర మీ దగ్గర నుంచి మొదలైందని నేనంటే ఏం సమాధానం చెప్తారు మీరు? కుట్ర ఆఫీసులో తయారు చేయబడిందంటే ఏ సమాధానం చెప్తారు మీరు? ఆగేందుకు అనుమానం. అట్లా పేపర్లు అట్లున్నాయి, ఉన్న సాక్ష్యాలు అట్లున్నాయి, చూపిస్తారు, మీరు ప్రచారం చేస్తారు, మళ్ళీ పైగా మీరు ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అనేక సినిమాల్లో అనేకం చూస్తూ ఉంటాం. నేను ఒక సినిమాలో చూసిన 2 ఒకటి కాదని, అదేదో సినిమాలో ఎంత ఒక పోలీస్ ఆఫీస్లో సిబిఐ ఆఫీస్ అడుగుతాడు, ఇంత అన్యాయంగా అంటే అవి వేరే ఇది వేరే 2 ఒకటి కాదని ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళ బావమరిది గారిది. సినిమాల్లో డైలాగులను పట్టించుకొని పోవద్దని పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఆయన కూడా ట్వీట్ చేస్తూ ఆ ట్వీట్లో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు, సినిమాల్లో అనుకుంటాం, ఎందుకంటే పాపం కనపడడం లేదు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు. సినిమాల్లో డైలాగులు హాల్ వరకు బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాం, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని మరి ఆయన చెప్పాడు కదా. దీన్ని మీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఒక ప్లకార్డు పట్టుకొని మీ ఫోటోలకు చిక్కి మీ యొక్క టీవీలకు చిక్కి మీ ద్వారా దాన్ని బయటికి పంపించి మీరు చేస్తే దీన్ని ఏమంటాం? వై డోంట్ యూ కాల్ దిస్ యాజ్ ఏ కాన్స్పిరసీ? జగన్కున్న అపూర్వమైన ప్రజాదరణ చూడలేక తెనాలి నుంచి వచ్చిన తర్వాత 4వ తారీఖున వెన్నుపోటు దినం లక్షలాది మంది ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న తర్వాత మీ భవిష్యత్ రాజకీయాలకి ఏమైపోతాయో అన్న భయం మీ దగ్గరికి వచ్చింది. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా. దేనికైనా సమాజం ఇప్పుడు మాట్లాడే అనేక మంది మంత్రులు, అనేక మంది ఒక్క సమస్యకైనా సమాధానం చెప్పారా? రైతులకి కష్టం వస్తే సమాధానం చెప్పారా? లేక మహిళలకు కష్టం వస్తే సమాధానం చెప్పారా? లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని అమ్మకూడదని మీరేమన్నా గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్లో ఉండాలని చెప్పడానికి మీరేమన్నా ముందుకొచ్చారా? 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజల డబ్బు, ఇది ప్రజల కోసం వెళ్ళాలని చెప్పడానికి మీరు ముందుకొచ్చారా? మీ నోట్లోంచి మాటలు రావు. చివరికి కొద్దిమంది చాలా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతారు. అనంతపురం జిల్లాలో రామగిరిలో, పాత అనంతపురం జిల్లా రామగిరిలో ఒక చిన్న అమ్మాయి 14, 15, 16, 18, 20 దాకా కూడా అమ్మాయిని అత్యాచారం చేశారు. ఆ అమ్మాయి 7 నెలల గర్భంతో ఉంది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ అది. ఒక్కరైనా మాట్లాడారా? సందర్శించారా? కన్సర్న్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పోయారా? లేదే. ఇప్పుడే అంత ఎగేసుకొని మాట్లాడతారు మీరంతా. తొందరలో ఏమైనా మీ ప్రభుత్వంలో ఏమైనా మంత్రివర్గం షఫ్లింగ్ ఏమైనా ఉందా? లేకుంటే ఏమైనా పునర్నిర్మాణం ఏమైనా ఉందా? దీనికి పరాకాష్ఠగా పెద్దలు పాపం 70 ఏళ్ళు 77 ఏళ్ళలో ఉంటాయి. అతి కష్టం మీద దుర్గేష్ గారిని పక్కకు పంపించి రాజమండ్రిలో సీట్ సంపాదించుకున్న, ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు
బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? కనీసం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారా? యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే నిన్ను చంపుతాం, జగన్ గారి తల నరుకుతాం, నరికితే తప్పేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు? ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త, మీకు సంబంధించిన వాడు, మీ మెంబరు, మీ వాడు, మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే దాన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పిరసీ వార్తల్ని కాన్స్పిరసీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారే. మేము అడగకూడదా మిమ్మల్ని? ఈ విధంగా అనుమానం మొదలైంది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు. Z+ కేటగిరీ రక్షణ ఉండదు, ఎక్కడేసి రక్షణ ఉండదు. మిర్చాడుకు పోతే వదిలేస్తారు, తెనాలికి పోతే వదిలేస్తారు, పొదిలికి పోతే వదిలేస్తారు, ఎక్కడికి పోయినా వదిలేస్తారు, చిరికి పెళ్లికి పోయినా వదిలేస్తారు. రాప్తార్ లాంటి ప్రాంతం అయితే ఆఖరికి ఆల్మోస్ట్ దాదాపు అభిమానం అన్నది హెలికాప్టర్ పగిలిపోయేదాకా వచ్చిందని మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. మీరు ఎట్లా కేసులు పెడతారు వాళ్ళ మీద? మీ యొక్క దాంట్లో వచ్చిన మాటే ప్రతిపక్షాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో మర్చిపోయో, లేక కేవలం రాజకీయ నాయకుడిగానో, లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో భాగం కాదా? కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు? భాష గురించి మాట్లాడతారా? మీ వీడియోలు పంపిస్తాం, మీరు చూసుకోండి. వాళ్ళ అమ్మ మగుడనో, వాళ్ళ నాయనమ్మ మగుడనో రకరకాలుగా మాట్లాడారు మీరు. ఇంకా పెద్ద పెద్ద భాష వాడారు మీరు. అట్లాగే ఇప్పుడు సకల శాఖ మంత్రిగా ఎదుగుతున్నా ఒక పెద్ద మనిషి కడ్రాయలతో పరిగెత్తిస్తామని చెప్పలేదా? ఇంకొక ఆయన దేవునికి మొక్కోండి మీరు, అధికారులు మేము వస్తే మీ సంగతి నీకు పెద్ద డైలాగు. మీరు వినలేదా? బహుశా విని సంతోషపడి ఉంటారు మీరు. అట్లాగే ప్రశ్నిస్తా వచ్చిన పెద్ద మనిషి కూడా ఎన్ని మాట్లాడారు? వైసీపీ కార్యకర్తల్ని, నాయకులను ఉద్దేశించి ఎంత భాష వాడారు? ఊగిపోయారే. మరి మీరు భాష గురించి మాట్లాడితే ఎట్లా? ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి, లేక విలేకరు అడిగిన ఒక మాటకు ఏందో చెప్పండి, చెప్పారు, రిపీట్ చేశారు. సినిమా డైలాగ్ కదా. మరి ఆ సినిమా డైలాగ్ రాసిన వాడిని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోబోతున్నారా? లేక ఇంతవరకు అటువంటి డైలాగులు వాడిన సినిమాలని ఏమైనా బ్యాన్ చేసో లేకపోతే వాటిపైన యాక్షన్ తీసుకోబోతున్నారా? ఆ హీరోల పైన, ఆ డైరెక్టర్ల పైన మీరు యాక్షన్ తీసుకుంటారా? ఎప్పుడు ఇదే ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ మీరు సమాధానం చెప్పాల్సింది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది మాలాంటి వాళ్ళకి. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం. మేము ఎర్ర రాజ్యాంగాలను నమ్ముకోలేదు, మంత్రగాళ్ళ పుస్తకాలు నమ్ముకోలేదు. మేము ఆఖరికి ఈ రోజున జగన్ రెడ్డి గారికి కూడా అపూర్వమైన, అఖండమైన, అభేద్యమైన ప్రజాదరణ అతన్ని కాపాడుకుంటుంది. మీరు అర్థం చేసుకోవడం విఫలమవుతూ ఉన్నారు. మీరు ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం ఉంటాయి. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, సమాధానం చెప్పాలా మీరు. మీరు చెప్పకుండా ఒక మనిషికైనా సరే ఒకవేళ ఎవరైనా ఒక పరామర్శకు పోతే 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, అంతకు పైగా కూడా రావచ్చు. ఆ వ్యక్తి మీద ప్రజలకున్న విశ్వసనీయత, వాళ్ళకున్న సంబంధాలు వీటి మీద ఆధారపడతాయి.
జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రానికి విశ్వసనీయత ఉంది కాబట్టి అంతా వస్తారు. మీరు వెళ్ళండి, ఎవరొద్దన్నారు? మా ఏడుగురాలపల్లికి వెళ్ళండి, అక్కడేదో ఒక కంచుకోటలాగా ఉంటుందంట ఆ గ్రామం ఏదో, అక్కడికి వెళ్ళి మీరు పరామర్శించండి. మేము వద్దన్నామా? మీకు 1,00,000 మంది పరిగెత్తుకొస్తారు, అక్కడ అందరికీ చెయ్యి ఊపండి, వద్దన్నామా? మీరు వెళ్ళరు. వెళ్ళమని అడుగుతా ఉన్నా నేను. ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 5 రోజుల తర్వాత కుళ్ళిన శవంలాగా వచ్చింది ఒక ఆంటపులో ఇంటర్మీడియట్ అమ్మాయి. వెళ్ళండి, రండి, నేను కూడా వస్తాను పరామర్శిస్తామంటే. చౌదరి గారికి బహుశా 77 ఏళ్ళు. 77 ఏళ్ళకి ఆయన ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు. బహుశా ఏదైనా పార్టీలో గుర్తింపు ఆలోచిస్తున్నాడో, లేకపోతే కోల్పోయిన ప్రాభవాన్నో, లేకపోతే ఇంకోటి ఏమైనా ఆలోచిస్తామో నాకు తెలియదు. కానీ ఏం భాష? గోదావరి జిల్లాలో ఒప్పుకుంటారు అనుకుంటా ఆ భాషను ఏమైనా? ప్రజలకు మేలు చేసి, ప్రజల కష్టాన్ని తీర్చి మీరు మీ అధినాయకుని దగ్గర మెప్పుది పొందండి. కానీ ఇటువంటి ఒక జుబుక్సాపరమైన పనులు వద్దని నేను ప్రత్యేకంగా గౌరవంగా తెలియజేస్తా ఉన్నా. నేను మీరెట్లా అదేదో సెక్షన్ 30 అంటా ఉంటుంది, అని ప్రత్యేకంగా మరీ మాట్లాడుకుందాం. ఆఖరికి పోలీస్ యాక్ట్ 30 అని. పోలీస్ యాక్ట్ 30లో అసలుకి ఐ కెనాట్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లం. అది ఒకరోజు మాట్లాడుకోవాలి, అది రాష్ట్రం అంతా మాట్లాడుకోవాలి. ఇప్పుడు రెంటపాలలో అరెస్ట్ చేసుకున్న పాపం ఆయన చనిపోయిన కుటుంబం పైన కూడా నువ్వు కేసు పెడితే, బెదిరిస్తే ఏం చెప్పాలనుకుంటారు మీరు మాకందరికి, రాష్ట్రానికి? కబడ్దార్ కబడ్దార్, మీ సంగతి తెలుస్తామని చెప్పాలనుకుంటా ఉన్నారా? మీరు బెదిరిస్తారు. పెద్ద మనిషి, పెద్ద ఆయనే, ఆ కూటమికి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే భూస్థాపితం చేస్తాను, నేను భూస్థాపితం చేసే ప్రాసెస్లు ఉన్నా అంటే కింద వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? పెద్ద చెఫే ఆఖరికి ఇంత ఉప్పు పడేస్తే కింద చిన్న చెఫ్ గురించి ఏం మాట్లాడగలను నేను? కానీ మీరు చెప్పాల్సిన సమాధానం లేదంటే ఆయన అంత పెద్ద ప్రెస్ మీట్లో, అయ్యా రైతు భరోసా ఏ పేరన్నా పెట్టుకోను, దాని అన్నదాత సుఖీభవన్ పెట్టుకో, రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? ఈ పొద్దు ఇయ్యాలా? ఈ పొద్దు పడాలది. దాని గురించి మాట్లాడు. ఖరీఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడు ఇస్తావు? పంటల బీమా ఎప్పుడు ఇస్తావు? మా ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తావు? పాపం ఉద్యోగాలు లేక మీరు ఉద్యోగాలు వస్తానే ఉన్నాయి. ఆఖరికి లక్షలాది ఉద్యోగాలు ఆకాశంలో ఉన్నాయో, భూమి మీద ఉన్నాయో, నీళ్ళలో ఉన్నాయో అర్థం కాని పరిస్థితి, లేక ఎంఓయూల్లో ఉన్నాయో. అంతవరకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పావు కదా, ఇస్తున్నావా లేదా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ ధైర్యం లేక మీరు డైవర్షన్ పాలిటిక్స్ని, నాకు భయం వేస్తుంది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదైనా కుట్ర జరుగుతూ ఉందేమో అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, మిమ్మల్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు ఏదైనా ఒక కాన్స్పిరసీతో కూడిన ఒక ఆలోచన మీ దగ్గర ఉందేమో అని భయం వేస్తూ ఉంది. ప్రజల్ని కోరుకుంటా ఉన్నవిని గమనించాలా. ఎక్కడ పోయినా పోలీసుల్ని ఇవ్వరు, ఎక్కడ పోయినా ఎవరు వచ్చి మాట్లాడరు, కార్యకర్తలే కాపాడుకొని ముందుకు పోతూ ఉంటారు. తెలీదా? ఒక మనిషి బయటికి వెళ్తే ఎట్లా వస్తుంది తెలీదా? పిల్లలు రాసుకుంటూ ఉంటారు. అసలు సునామీ లాగా వస్తారే ప్రజలందరూ. అర్థం చేసుకోవాలా. మీరు ఏది మాట్లాడండి. మీరు ఇప్పుడు మా ఫీ రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి 15 కొత్త మెడికల్ కాలేజీల గురించి మాట్లాడండి. సీట్లు కోల్పోయే పేద ప్రజల గురించి మాట్లాడండి. వసతి దీవెన గురించి మాట్లాడండి. ఇవన్నీ అడిగాడు కదా ఆయన పాపం. అడిగంటే ముఖ్యంగా ఈ సంవత్సరం 6 పథకాలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన 80,000 కోట్ల గురించి మాట్లాడండి. తెచ్చిన 130-140 కోట్ల రూపాయల ఆఖరికి ఎక్కడ పోయినా చెప్పండి. రోజు రోజుకు తగ్గుతున్న ఆదాయం ఆంధ్రప్రదేశ్లో ఎందుకుందో చెప్పండి. ఆఖరికి ప్రతి నెలా తగ్గుదలే. ఎవరాస్తుల్ని కుదబెట్టి అప్పులు తెస్తా ఉన్నారు మీరు. రకరకాల పేర్లతో ఉంటాయి గవర్నమెంట్లో.
మైనింగ్ డిపార్ట్మెంట్ వదిలిపెట్టలే కదా మీరు. 1,30,000 కోట్ల ఎస్టిమేషన్ వేసి అప్పులు తెచ్చారు కదా. 1.9 lakhs అప్పులు తెచ్చారు కదా. చెప్పండి. వాటి గురించి ఎక్కడా మాట్లాడరు. అదేదో వెళ్తా ఉన్నారు మీరు అక్కడికి, విశాఖపట్నానికి. విశాఖపట్నంలో అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిలయ విద్వాంసుల్లాగా వస్తారు అప్పుడప్పుడు. నిలయ విద్వాంసుల పని ఏంటంటే ఆ సమయానికి, ఆ ఖాళీ సమయానికి వచ్చి మాట్లాడి, లేకుంటే కొట్టేసిపోవడం. దాంట్లో కన్సర్న్ ఉండదు, ఆర్ద్రత ఉండదు. ఆఖరికి ఊరికనే ఒకరి కోసం ఉద్యోగాలు చేసుకున్నట్లు చేయడం తప్ప ఆర్ద్రత టచ్ ఎక్కడుంది? అలా ఉద్యోగంలో కోపం వస్తుందేమో. నేను ఉద్యోగం అనడంలే, నేను మీ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నా. మీరు ప్రభుత్వ పరంగా కూడా మాట్లాడడంలే. ఏందేందో మాట్లాడుతాం. ఆఖరికి ఆయన తలనరుకుతా అంటాడు, ఒక ఆయన ఆఖరికి మా దగ్గర లేవా అంటాడు. అనాల్సింది ఎవరిని? ఆ సుకుమార్ని. ఆ తర్వాత ఆ హీరో అంటే హీరోని, లేకుంటే డైలాగ్ రాసిన వారిని ఎవరు అనాలి, వాళ్ళ అనాలో పోయి. చాలామంది పిల్లలు ఈ రోజున ఆ గడ్డం కింద చేపెట్టి ఊపుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారు ఏమో. మీ వాడు వచ్చి ఫ్లెక్స్ పట్టుకొని వస్తే, మీ వాడి కింద అడ్రస్ లేని ఫ్లెక్స్ పెట్టుకుంటే, వాడి అడ్రస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉంటే, వాడు 2 కోట్ల ఎంత నంబర్ అయింది, 2,39,11,302 అయితే, అది 24-25 సంవత్సరం వరకు అది ఉంటుందంటే, ఎలక్షన్ల ముందు వాళ్ళ నాయన ఆఖరికి మీ పార్టీలో ఆనాటి అభ్యర్థి ఆ ప్రవీణ్ ఎదురుగా చేరితే, దాన్ని చూసిన తక్షణం చెలించి స్పందించిన ఆ నాయుడు గారు, రామానాయుడు గారు దాన్ని ప్రెస్లో పెడితే, మీకే అట్లా ఎట్లొచ్చింది? నాకు అట్లే చూస్తూ ఉంటే ఎక్కడో సూత్రంలో అది అన్నీ కలిసే విధంగా ఉన్నాయి. ఆఖరి కలుస్తాయి ఇట్లా విషయాలు. కనుక ఇప్పటికీ మీరు చాలు. ఇంకా మీరు ఆఖరికి మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత హింసాత్మకమైన వాతావరణం పెరిగింది రాష్ట్రంలో. బాబు గారు మీ కుప్పంలో అప్పు కట్టలేదని అమ్మాయి శిరీష్ సంథింగ్, ఐ డోంట్ నో, బట్ ఐ డోంట్ యూజ్ ద నేమ్ అట్ ద సేమ్ టైం, బట్ ప్రింటెడ్. ఒక చెల్లెలు ఆఖరికి అప్పుకు వాళ్ళ ఆయన అప్పు కట్టకపోతే చెట్టు కట్టేసి నువ్వు 5 లక్షలు ఇస్తే సరిపోయిందా? 5 లక్షలు ఇచ్చేసి పాపాన్ని కడుక్కున్నారా? మీ కార్యకర్త మీరు చాలా గొప్పగా, చాలా నీతిమంతుల్లాగా మాట్లాడతారు అంతా. ఆఖరికి అసలు పుణ్యత్వం అంతా నా దగ్గర ఉందని మాట్లాడుతూ ఉంటారు మీ వాళ్ళంతా. ఆ ఒంగోలులో బై వీరయ్య సంథింగ్ ఆ పేరున్నావు, మీ కార్యకర్తనే, మీ వాళ్ళే. పంపకాల్లో కూడా అన్నారు, ఎంత వాస్తవం నాకు తెలియదు. మీరు పోతురి, మీ మిగతా వాళ్ళు పోయిరి, ఒకరు గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకో గ్రూప్ సపోర్ట్ చేసి, ఇది వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ దిస్ స్టేట్? ఆ పల్నాడు ప్రాంతంలో ఒకే పార్టీ వాళ్ళు కొట్టుకురి. అంటే ఈరోజు సమస్య పరిష్కారానికి భౌతిక దాడులు ఒక మార్గమని నమ్మే విధంగా మీ యొక్క పరిపాలన సాగుతూ ఉంది. అటువంటి మెంటాలిటీ ప్రబలే విధంగా ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా. అందరి క్షేమాన్ని కోరుకునేవాడుగా. ఒక హింసాత్మకమైన ప్రవృత్తి పెరిగింది, ఆఖరికి అన్ని రంగాల్లో పెరుగుతూ ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? లా అండ్ ఆర్డర్ని పరిశీలించే మంత్రిగా మీరే కదా. కాబట్టి ఇప్పటికీ మా పార్టీ పెంచిన అన్యాయం చెప్పమంటారా? మీకు మీ రికార్డ్స్లో ఉన్నవి. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యా ప్రయత్నాలు 766 ఉంటున్నట్లు ఇట్లా ఉంటాయి. ఇందులో పాపం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు 370-90 మంది ఉన్నారు. దాడులకు మిగతా వాడికి గురైన పిల్లకాయలే 200 పైన ఉన్నారు. ఇంకా నాయకులు కార్యకర్తల కేసులు నిన్న కూడా చాలా కేసులు పెట్టు కదా, ఇట్లా కలుపుకోలే. పొదులు కేసులు కలపలే. ఇంకా అవి పొదులు కేసులు కలపకుండానే 2400 చిల్లర ఉన్నాయి. ఇంకా సోషల్ మీడియా అంటే ఇంక మరీ ఇంక అసలు అసలు అర్థమే కాదు. ఎవరైనా కానీ దుర్మార్గంగా అన్యాయంగా ఉంటే అన్ని పార్టీల వాళ్ళపైన, అన్ని పార్టీల వాళ్ళు ఎతికి ఆఖరికి వాళ్ళని కంట్రోల్ చేసి మంచి సమాజాన్ని సృష్టించాలి. కానీ మీరు ఒక పార్టీని బేస్ చేసుకొని దాదాపు 700 పైన కేసులు. 2 పార్టీలు పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ టెల్లింగ్, ఎవరైనా మితిమీరి రాజ్యాంగ విరుద్ధంగా, మనిషి విరుద్ధంగా ప్రవర్తించితే లెట్ దే కరెక్ట్ దెమ్.
అకార్డింగ్ టు లా అట్లా లేదే, అట్లా ఉండదే. మొన్న శేషగిరి మన శ్రీనివాసరావు గారిని లోపల పెట్టిన ఆఖరికి బాబు సుప్రీంకోర్టు విశేషమైన అధికారాన్ని ఉపయోగించుకొని వదిలిపెట్టాల్సి వచ్చా. కాబట్టి మీరు కొద్దిగా ఆలాలి. ఆఖరికి మీరు మాట్లాడరు, స్పందించరు, ఏమీ రారు. మీరు ఇట్లా కామెంట్ పాస్ చేసుకుంటా మీదకి ఎట్లా మంచిగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది, చేస్తారు. కనుక ఈ రాష్ట్రం మీ యొక్క పరిపాలనలో ఆర్థికంగా దివాలా తీస్తూ ఉంది. ఐఆమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఎందుకంటే అసెంబ్లీలో చెప్పిన అప్పులకి పబ్లిక్లో చెప్పే అప్పులకి చాలా తేడా కనిపిస్తుంది. ఆ మధ్య లక్షల కోట్లు ఉంటుంది. లక్షల కోట్లు అంటే అర్థం లెక్క లేడా వీళ్ళకి ఆఖరికి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు మాట్లాడుతుంది. మీరు చూసిండొచ్చేమో కానీ మా గుండె బయలిపోతుంది బయట మా ఇంట్లో వాళ్ళందరి గారికి జనంకి లక్షల కోట్లు ఇంటా ఉంటే. అసెంబ్లీలో 3,60,000 కోట్లు 70,000 కోట్లు అప్పు ఉందని చెప్తారు. బయటికి పోతేనే 10 నోటికి ఏం అడ్డమేలే అంత అంటే బికాజ్ యూఆర్ వెరీ రిచ్. కాబట్టి కొద్దిమంది ఈ లయ విద్వాంసులు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏం చేద్దాం, ప్రశ్నించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మిగిలారు ఈ రాష్ట్రంలో బలంగా. ఇంక అందరిని దగ్గర పెట్టుకుంటారు కదా, ప్రశ్నని పాపం దగ్గర పెట్టుకుంటారు. అట్లాగే ఇంకేంది ఇంకోటి ఏదో ఉంటుంది పాపం ఢిల్లీ వాళ్ళ మాట, ఆ బీజేపీ వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. అసలు వాటి ఎర్సో ఆఖరికి పదవ పడాలి. ఆఖరికి మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. అటుపక్క ఇద్దరు మీ వాళ్ళే పెట్టుకుంటారు. ఈయన ప్రశ్నిస్తుండే పాపం ఓడిపోయినప్పటికి కూడా మీరు ఎంత హేళన చేసినప్పటికి కూడా ప్రజల కోసం ఉండాలి, నిలబడాలి, ప్రజల కోసం కష్టపడాలి, ప్రజలు కష్టంలో ఉంటే పోవాలి అన్న ఒక తపన తాపత్రయం ఉన్న కుటుంబం రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు భూస్థాపితం అని చేస్తే మేము చప్పట్లు కొట్టాలా, ప్రజలు చప్పట్లు కొట్టాలా? పార్టీని మనిషిని కూడా భూస్థాపితం చేసామని అని అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడితే మీకు అప్పుడు అనిపించలేదా? అప్పుడు ఇప్పుడు తల నరుకుతామని అన్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మిషన్ చూపించండి అతని ఉపన్యాసాల్లో కానీ అతని దాంట్లో కానీ ఎక్కడ ఆ పదాలు వాడా? జస్ట్ విలేకరి చెప్తే రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ అతనికి అర్థం కావడంలే. అడిగడికి మరి ఏంటంటే ఎలా చెప్పి ఇది సినిమా డైలాగ్ కదా ఎక్కడ విన్నానని చెప్పారు ఆఖరిలో. కనుక దయచేసి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏదో కుట్ర జరుగుతుంది అన్న భయం అలాంటి వాళ్ళకి మొదలవుతా ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుకే లేకుండా చేస్తే మీకు అడ్డు అదుపు ఉండదు కదా అనుకుంటా ఉన్నారేమో అందరూ కూడా. ఇప్పుడు ఎందుకంటే ప్రశ్న నిలబెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా నీ దగ్గరే అందరినీ మెయింటైనింగ్. పెద్ద పదవులు వాడితే మీకు కోపం వస్తుంది. ఇంకా పెద్ద పదవులు వాళ్ళ కోరిక నాకుంది కనుక ఇంకా అన్నీ ఆపేసేయండి. పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 77 ఏళ్ళు పాపం. ఆఖరిలో సీట్ ఇకపోతే ఆ దుర్గేష్ సీట్ పాపం ఆ దుర్గేష్తో మాడుకొని దుర్గేష్ని పక్క ఊరికి ఏ కాన్స్టిట్యున్సీ దుర్గేష్ ఏంటే నిడదవోలు కదా వాడికి పంపిస్తే మీరు నిలబడ్డారు. నేను మీ బాధ అర్థం చేసుకోవాలి. కానీ మీ బాధకు కూడా ఒక రేషనాలిటీ ఉండాలి, ఒక డిగ్నిటీ డెకరం ఉండాలి, దాంతోపాటుగా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉండాలి. ఇవన్నీ మీరు మాట్లాడిస్తున్నారని నేను పూర్తిగా భావించడం లేదు. బహుశా మీ అధినాయకుడే మాట్లాడిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే భూస్థాపితాలనే పదాలు దానికి వచ్చిన తర్వాత సో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిస్ ఎంటైర్ ఈజ్ ఏ కాన్స్పిరసీ. ఇందులో ఏం మొహమాటం లేదు. ఇదిగో ఈ ఫ్లెక్స్ పెట్టుకున్న ఆయన వాళ్ళ పార్టీ మెంబరు. ఈ ఫ్లెక్స్ కింద ఊరు పేరేది లేదు. ఫ్లెక్స్ ఎవడైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఎందుకు అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే దాన్ని చదివితే వచ్చి ఆ ఖబర్దారు మీరు గెలిస్తే మీ సంగతి తెలుస్తావు దాంట్లో ఉండొచ్చు. ఆఖరికి అంటే భయపడి పరిగెత్తిపోయి మీరంతా వైసీపీ అంతా పరిగెత్తిపోవాలని చెప్పి అర్థం ఉండొచ్చు. మీ కార్యకర్త ఇదిగో మెంబర్షిప్ ఇది మీదే పచ్చగా కనిపించడంలే ఇక్కడ. ఇది క్రాస్ చెక్ చేసుకున్న మీ పేపర్ మీ ఆఫీసులో మావేం కాదు ఇవన్నీ. ఇంకా అన్నింటికి ఫైనల్గా ఎందుకంటే కుటుంబం ఎందుకు అనుకున్నా కానీ తప్పలే. ఇదేమో వాళ్ళ నాన్నగారు ఆనాటి మీ అభ్యర్థితో సమక్షంలో ఎల్లో కండువా కప్పుకున్న రోజు ఇది. ఏం సమాధానం చెప్తారు మీరు? పడిన కుట్రంతా మీది, పదాలు మీవి, మాటలు మీవి,
ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలను స్ప్రెడ్ చేద్దామనుకుంటా ఉన్నారు. ఆ పదాలను స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కుట్ర జరుగుతూ ఉంది అనే అనుమానాన్ని మా ఇంట్లో కలిగిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య భారతదేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో నడిచే ఆ భారతదేశం ఇది. మీరు ఎర్ర బుక్కులు ఇంకో బుక్ అని పేరు చెప్తే కష్టం, మంచిదిగా. ఇది చాలాసార్లు చెప్పాం మీకు మేము. మీరు విషపు విత్తనాలు నాటుతూ ఉన్నారు. ఈ సమాజంలో చెట్టు పెరుగుతుంది, విషపు కాయలే కాస్తాయి. ఆ కాయల్ని మీరే తినాల్సి వస్తుంది. జాగ్రత్త అని ఒక హితోజు మాత్రం చెప్పాలనుకుంటాను. నమస్కారం. ప్రజలారా గమనించండి ఇటువంటి కుట్రలు కుతంత్రాలు. చివరికి అధికారాన్ని రామారావు దగ్గర నుంచి నేను చేజిక్కించుకున్నాను అని ప్రకటించి కూడా మనమేమన్నా అనలేదు కాబట్టి అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. సో ద కాన్స్పిరసీ కేర్ ఆఫ్ మీరే ఫిలప్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.